నమస్తే. ప్రస్తుతం మనతో పాటు లైవ్ స్టాక్ డెవలప్మెంట్ చైర్మన్ కౌశిక్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలపైన మీ అంటే ఒక యువకునిగా, ఒక చైర్మన్గా ఎట్లా ఉంది మీ అభిప్రాయం? అంటే ప్రస్తుతం అంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అసత్యాలు అబద్ధాలే నిజమని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వారికి సంబంధించినటువంటి నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగు స్క్రైబు, సోషల్ మీడియా ఇదే పని పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విషయం ప్రయత్నం. ఒకసారి కృష్ణా జలాలు అంటారు, ఇంకోసారి గోదావరి జలాలు అంటారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఇల్లుపాలె తీసుకొచ్చి దాంట్లో అవినీతి జరిగిందంటారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ 4 సిటీ నిర్మాణం చేస్తే దాంట్లో అవినీతి అంటారు. గ్లోబల్ సమ్మిట్ అంటే దాంట్లో అవినీతి అంటారు. లేకపోతే మూసిని పునర్జింపజేస్తే దాంట్లో అవినీతి అంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా దాంట్లో అవినీతి జరిగింది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ దోసుకుంటుంది, లేకపోతే హైడ్రా తీసుకొచ్చి పేదవాళ్ళ సంబంధించి ఇల్లు కూలుస్తున్నాయి. అంటే ఏదో ఒక దాంట్లో తప్పులు ఎదికే ప్రయత్నమే తప్ప కాంగ్రెస్ పార్టీ పలానా మంచి పని చేసింది, రుణమాఫీ చేశారు, కాకపోతే మొత్తం చేయలేదు, చాలా రుణమాఫీ చేశారు. తర్వాత తెలంగాణ సన్న ఓడ్లకు బోనస్ ఇస్తూ ఉంది. లేదు గతంలో తరుగు పేరు మీద 7-8 కిలోలు మేము తీసేసేవాళ్ళం, కాంగ్రెస్ ప్రభుత్వం తీస్తలేరు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు సంబంధించి పేపర్ లీక్ జరగలేదు. మా ఆయనలో 11 పేపర్ లీక్ అయినాయి. గ్రూప్ 1 మేము నిర్వహించలేకపోయిన 2 సార్లు పేపర్ రద్దయింది. కాంగ్రెస్ ప్రభుత్వం 563 ఉద్యోగాలు ఇచ్చింది. గ్రూప్ 1 నిర్వహించారు, గ్రూప్ 2 నిర్వహించారు, గ్రూప్ 3, గ్రూప్ 4, టెట్, డిఎస్సి. తర్వాత టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చిన 33,000 మందికి, 23,000 మందికి ప్రమోషన్లు, 33,000 మందికి టీచర్ ట్రాన్స్ఫర్లు, 11,000 టీచర్ ఉద్యోగాలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మంచిని చెడుని ప్రచారం చేసి తెలంగాణ సమాజం అంగీకరిస్తుంది. వాస్తవాలు లేవంటారా? వాళ్ళు అన్ని అవాస్తవాలే కదా మాట్లాడేది. వాళ్ళు మాట్లాడేది వాస్తవాలైతే తెలంగాణ సమాజం అంగీకరించలు. వాళ్ళు మాట్లాడేది అంటే ప్రతిదీ విషపూరితంగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం. లేదు మీడియా, సోషల్ మీడియా వేదిక కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషయమే ప్రయత్నమే తప్ప ఒక కాంక్రీట్ విధానంలో ప్రభుత్వానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం ఈనాడు బీఆర్ఎస్ పార్టీ చేయలే. వాళ్ళు ఎంతసేపు సోషల్ మీడియా నమ్ముకున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముకున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఇంద్రమ్మ రాజ్యం వస్తుందని ఓటేస్తే చంద్రన్న రాజ్యం వచ్చింది అనే ఒక మేము బాగా వైరల్ అవుతా ఉంది. వాస్తవం లేదంటారు ఇలా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎన్నో, మేము ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఎన్నో, మేము వచ్చిన తర్వాత రుణమాఫీ అయింది. మీ రుణమాఫీ వడ్డీ ఎట్లా మాఫీ చేశారు, అసలు ఎందుకు మాఫీ చేయలేదు, మీరు వడ్లల్లో తరుగు ఏ విధంగా దోసుకున్నారు, మేము 48 గంటలు ఏ విధంగా పైసలు ఇస్తా ఉన్నాం, బోనస్ 500 రూపాయలు ఎట్టిస్తున్నాం, సన్నబియ్యం ఎట్టిస్తున్నాం, రేషన్ కార్డు ఎట్టిస్తున్నాం, మహాలక్ష్మి ద్వారా 10,000 కోట్ల రూపాయలు మహిళలకు ఎట్లా ఖర్చు పెట్టినాం, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా కావచ్చు, పీఆర్సీ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, సింగరేణిలో, విద్యుత్ సంస్థలలో, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్కు అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, రెగ్యులర్ ఎంప్లాయీస్కి అందరూ కూడా ప్రమాద బీమా, మొదటి తారీఖు జీతాలు ఇచ్చుడు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంతో పోటీపడే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో మొదటి తారీఖు జీతాలు వచ్చే పరిస్థితే లేదు. మరి ఎందుకని ఇంకా కూడా నిరుద్యోగులు రాస్తారోకోళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటారు తెలంగాణలో? నిరుద్యోగులకు సంబంధించిన అంశం విషయంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో రకరకాల ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టిపోయారు. టీజీపీఎస్సీ రాజకీయ పునరావాస కోసం వాడుకుంటే మేము వచ్చిన తర్వాత రాజకీయ పునరావాసం తావు లేకుండా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ కోర్టు వివాదాలు ఉంటాయి, తర్వాత రోస్టర్ పాయింట్లు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సమస్యలు రావద్దని చెప్పి ప్రభుత్వం భావించి ఆర్థిక శాఖ క్లియరెన్స్ తీసుకొని ముందుకు పోయే ప్రయత్నంలో కొంత లేట్ అవుతూ ఉండొచ్చు కాక మీలాగా మాత్రం పేపర్ లీక్ అయితే జరగలేదు. మీలాగా మాత్రం టీజీపీఎస్ రాజకీయ పునరావాస కోసం మేమైతే వాడుకోలేదు. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుకు పోతా ఉన్నాయి కదా. కాబట్టి అనవసరంగా తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పరిచే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కోరుతాం. మరి ప్రతిపక్షాలు ఏదైతే బ్యారేజీల విషయంలో కుంగిపోతూ ఉన్నాయి, కూలిపోతూ ఉన్నాయని చెప్తే వాస్తవాలు చూపించే ప్రయత్నం చేస్తే మనం అక్కడ అడుగులు పెడతా ఉంటే అరెస్టులు చేస్తూ ఉన్నారు, అడ్డుకుంటూ ఉన్నారు అని చెప్పేసి హరీష్ రావు, కేటీఆర్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎందుకు అడ్డుకోవాల్సి వస్తూ ఉంది? మరి మీరు రెచ్చగొట్టే పని చేస్తే అడుగోక ఏం చేస్తారు, ముద్దు పెట్టుకుంటారా మేములా? మీరు చేసింది ఏంది? మేము వచ్చిన తర్వాత ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చిందా? మేము వస్తారని వచ్చిన తర్వాత కాళేశ్వరం కూలిందా? మేము వచ్చిన తర్వాత ఏమైనా బాములు పెట్టి వేసింది? మీరే మీ ఆయనలో కూలింది, మీరున్నప్పుడే కూలింది, మీరున్నప్పుడే మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది, మీరున్నప్పుడే ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చింది. మీ ఆయనలోనే 80,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టారు, ఇరిగేషన్ 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అత్యధిక రేట్లకు అప్పులు తీసుకొచ్చి మీరు కమిషన్ కకృతి పట్టి అంచనాలు మార్చి, ప్లేసులు మార్చి, డిజైన్లు మార్చి, మెయింటెనెన్స్ లోపంతో బ్యారేజీలలో నీళ్ళు ఎంత ఉంచాలని ఉంచకుండా అత్యధికంగా నీళ్ళు ఉంచడం, దాంతో ప్రాజెక్ట్ కుంగింది, కూలింది. ఎన్డీఎస్సీ రిపోర్టు ఇచ్చింది. వద్దు నాయన ఇప్పుడు దాని నీళ్ళు ఫ్లో అయ్యే వరకు, ఆ కోర్టు కేసులు తేలే వరకు
తర్వాత ఇవన్నీ తేలే వరకు దయచేసి దాన్ని ముట్టుకుంటే ప్రమాదం అయ్యేటట్టుంది. 44 గ్రామాలు కొట్టుకపోతే భద్రాచలమే మొత్తం పోతుందని చెప్పి మొర్రా అని చెప్పేసి మొత్తం ప్రజలంతా బాధపడుతుంటే హరీష్ రావట పోయి గేటు తెరుస్తాడట. ఆయన గేటు తెరిచేట 3 నెలల్లో బాగు చేస్తాడట. 5 సంవత్సరాల్లో చేసిన మీ బాగా అంతా తెలంగాణ సమాజం చూసిరు. మీ మామే నీ మొత్తం గసి కట్టి రెండోసారి మీకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఇవ్వలే అంటే మీరు ఇరిగేషన్ శాఖలో మొత్తం అవినీతి పాల్పడమాట వాస్తవం. అది కలకుండా కవిత గారు ఆల్రెడీ నిర్ధారించింది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో అన్ని రకాలుగా కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ల వరకు, సీతారామపేట నుంచి సెక్రటరీ వరకు, మిషన్ భగీరథి, మిషన్ కాకతీయ వరకు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి నుంచి ప్రగతి భవన్ వరకు అన్నింటిలో అవినీతి పాల్పడమాట వాస్తవం. అమరజ్యోతి నుంచి అంబేద్కర్ అవినీతి ఉందంటారా? ఎస్, బరాబర్ చేసిరు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సంపద ఇంకా ఇంత పరిస్థితి. మరి ఎందుకని చెప్పేసి మీ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ల కాలం అయితే ఉంది, ఇప్పటి వరకు ఒక అరెస్ట్ లేదు, ఎవరిని ఆధారాలతో బయట పెట్టింది లేదు, కేవలం ఆరోపణల మట్టుకే కాంగ్రెస్ అంకితం అయితే ఉందంటే ఏం చెప్తారు? ఇక్కడ చాలా స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ వారంలో ప్రభాకర్ రావు గారు కావచ్చు, భుజంగరావు కావచ్చు, అదేవిధంగా ప్రవీణ్ రావు గారు కావచ్చు, శ్రవణ్ రావు గారు కావచ్చు, ప్రణీత్ రావు గారు కావచ్చు, చాలామంది అరెస్ట్ అయ్యారు, జైలుకు పోయారు. విదేశాలను ప్రభాకర్ రావుని తీసుకొచ్చారు. అక్కడ సిట్ విచారణ జరుగుతూ ఉంది. గొర్రెల స్కామ్లో ఏసీ విచారణ జరుగుతుంది. కాళేశ్వరం రిపోర్ట్ ఇస్తే వాళ్ళు హైకోర్టు పోతే స్టే ఇచ్చారు. సిబిఐ రాస్తే వాళ్ళు 45 గంటలు అన్నారు, 6 నెలలు అయింది. అది పడుచుకున్న పాపాన పోలేదు. అయోధ్య మీద కేసే 19 సంవత్సరాలు పట్టింది. కేంద్ర ప్రభుత్వం సిబిఐ సంస్థ. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చాలా డెమోక్రటిక్గా రాజ్యాంగం లోబడి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. వాళ్ళలాగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాబట్టి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. అంటే హామీలు అనేకం ఇచ్చింది, నెరవేరినవి మాత్రం తాత్కాలికంగా కొన్ని మాత్రమే అయినాయి. చెప్పగలుగుతారా ఎన్ని హామీలు ఇప్పటివరకు నెరవేరినాయి? 416 హామీలలో 200 పైచిలకు మేము హామీలు నెరవేర్చినాం. ఒకటి చెప్పని కూడా చేసినాం. మేము పోలీసు వాళ్ళ పిల్లల కోసం మంచిదేవులలో 100 కోట్ల రూపాయలతో మంచి స్కూల్ నిర్మించాం. తర్వాత ట్రాన్స్జెండర్కు ఆర్టీసీలో ట్రాఫిక్ సేవలలో వాళ్ళ భాగస్వామ్యం చేసినాం. మహిళలను మహాలక్ష్మి పథకం ద్వారా కావచ్చు, 57,000 కోట్ల రూపాయలు వడ్డీ రుణాలు కావచ్చు, పెట్రోల్ బంకులో భాగస్వామ్యం కావచ్చు, సోలార్ విద్యుత్ కావచ్చు, తర్వాత ఇంద్రమ్మ చీరలలో కావచ్చు, తర్వాత స్కూల్ యూనిఫామ్లలో కావచ్చు, తర్వాత శిల్పారామలో స్టాల్ కావచ్చు, సోలార్ విద్యుత్ కావచ్చు, తర్వాత డైరీ ఫామ్లలో కూడా వాళ్ళ భాగస్వామ్యం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ మహిళా సంక్షేమం కాదు అద్భుతంగా ఖర్చు పెడుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎకనామిక్ సర్వే ప్రశంసించింది. తెలంగాణ రాష్ట్రంలో వరల్డ్ బ్యాంకే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రానికన్నా భిన్నంగా తెలంగాణ చాలా బాగుందని చెప్పి ప్రపంచ బ్యాంకే వరల్డ్ బ్యాంకే ప్రశంసించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మేము ప్రపంచ బ్యాంకు పోయి మీలాగా మాకు అవార్డులు ఇవ్వని రివార్డులు ఇవ్వని మేము చెప్పలేదు. ఎకనామిక్ సర్వేని మమ్మల్ని ప్రశంసించమని మేము చెప్పలేదు. చాలా సంస్థలు చెప్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పైసకు లెక్క చూపించే ప్రయత్నం, ప్రతి పైసను రికవర్ చేసే ప్రయత్నం, వడ్డీ రేట్లు తక్కువ చేసుకునే ప్రయత్నం, ఖర్చులు తక్కువ చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల ఆధారంగా దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ రేట్లు అదుపులో లేకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఫ్లేషన్ రేట్లు అదుపులో ఉన్నాయి. తెలంగాణ ఎక్కడ కూడా పైసా ట్యాక్సులు పెంచకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని లాభాల్లో తీసుకొచ్చినాం. సింగరేణిని విస్తరించుకునే ప్రయత్నం చేస్తాను. సింగరేణిలో కారుణ్య నియామకాలు, తర్వాత పీఆర్సీ కావచ్చు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ సంస్థలు కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించిన ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోయే ప్రయత్నమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనకపోకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు చేసిన ద్రోహాలను, అదే కాకుండా వాళ్ళు చేసినటువంటి నష్టాన్ని ప్రజలకు వివరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. మరి ఎందుకని రైతు బంధు విషయంలో బాగా జాప్యం చేస్తూ ఉన్నారు? గతంలో 2 అటే పోయినాయి. ఒకసారి 2 ఎకరాలకు వేస్తామని 2 ఎకరాలకు వేస్తామని చెప్పేసి 2 ఎకరాలకన్నా ఆపేసారు. ఈసారి వేస్తామని చెప్పేసి కొంత లేట్ వేసారు. ఎందుకని చెప్పేసి ఇట్లా జాప్యం జరుగుతుంది? ఇక్కడ 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల కాలంలో పూర్తయింది. ఈరోజు పూర్తవుతుంది. వానాకాలంలో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క పైస కూడా బాకీ పెట్టలే. 95% పైగానే యాసంగి సీజన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అదే కాకుండా బోనస్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం 1 ఎకరానికి చాలా పెద్ద ఎత్తున బెనిఫిట్ జరుగుతూ ఉంది. రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేసినాం. సరే, కొన్ని హామీలు కాంగ్రెస్ పార్టీగా మేము అనుకున్న స్థాయిలో చేయకపోవచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం, ఉక్రెయిన్ రష్యా వారు, ఇజ్రాయెల్ ఇరాన్లు పెండు, అదే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఇన్ఫ్లేషన్ కావచ్చు, అదే కాకుండా అప్పుల భారం, అధిక వడ్డీ రేట్లు కావచ్చు, కేసీఆర్ చాలా బిల్లులు పెండింగ్ పెట్టిపోవడం, ఇవన్నీ పెట్టిపోవడంతో కొంత కాంగ్రెస్ పార్టీగా ఇచ్చినటువంటి హామీలు ఇంకా కొన్ని చాలా నెరవేర్చాల్సి ఉంది. మాకు ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. 2.5 సంవత్సరాల్లో సగం పైగా హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ నెరవేర్చింది. మిగతా కూడా భవిష్యత్తులో నెరవేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తూ ఉన్నారు. వాస్తవాలు ప్రజల గురించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అంటే వాస్తవాలను ప్రజల లోపల చూపించడంలో కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది అనుకోవచ్చా? మరి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని నమ్ముకుంది, మేము ప్రజలను నమ్ముకున్నాం. ప్రజలు నమ్ముకునే మా కంటోన్మెంట్ ఎలక్షన్లు గెలిపించారు, జూబ్లీస్ గెలిపించారు, తర్వాత లోకల్ బాడీలు గెలిపించారు, మున్సిపల్ ఎలక్షన్లు గెలిపించారు. ప్రజలు వాళ్ళకు పర్ఫెక్ట్. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నమస్తే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెప్తే తెలంగాణ సమాజం అంగీకరించరుగా. తెలంగాణ ప్రజలు విజ్ఞులు, మేధావులు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అస్తిత్వాన్ని మర్చిపోయారు. టీఎస్ ప్లేస్లో కాంగ్రెస్ ప్రభుత్వం టీజీ తీసుకొచ్చింది. అందశ్రీ గారి గీతం తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. అందశ్రీ గారి కుటుంబానికి అదే వాళ్ళ కొడుక్కి డిగ్రీ లెక్చర్ జాబ్ ఇచ్చారు. అందశ్రీ గారి శృతివనాన్ని ఏర్పాటు చేశారు. గంధశ్రీ గారికి బతుకున్నప్పుడే వారు రచయితగా ₹1 నజరానా 500 గదాలు జాగా ఇచ్చినాం. వారి వర్ధంతి జయంతిని అధికారం నిర్వహిస్తా ఉన్నాం. గద్దర్ గారి వర్ధంతి జయంతి కావచ్చు, వారి పేరు మీద నంది అవార్డులు కావచ్చు. అదే కాకుండా టీఎస్ ప్లేస్లో టీజీ తీసుకురావడం జరిగింది. సిగరెట్ ముందు ఉన్నటువంటి ఫ్లేవర్ను తెలుగు తల్లి ఫ్లేవర్ తెలంగాణ తల్లి ఫ్లేవర్గా మార్చుకున్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించుకున్నాం. ప్రగతిభవన్ ప్లేస్లో పూలే ప్రజాభవన్ నామకరణ చేసుకుని మంగళవారం శుక్రవారం ప్రజాభవన్ జరుగుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ చేసినవి చాలా ఉన్నాయి, చెప్పుకొని చాలా ఉన్నాయి. ఓకే, అందశ్రీ స్మృతివనం చూసిరా సార్ ఈ మధ్యలో? అరే స్మృతివనానికి సంబంధించి సరే రిపేర్ల అంశం విషయంలో కొంత లేట్ అవుతుండొచ్చు కాక, కానీ అందశ్రీ గారి గౌరవానికి ఎక్కడ భంగం కలగ విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మర్యాద ఇచ్చిన మాట వాస్తవం. ఖచ్చితంగా అది ఏమైనా చిన్న చిన్న ఉంటే ఖచ్చితంగా పరిష్కరించే ప్రయత్నం. ఆంధ్ర విగ్రహాలు ఆగమేఘాల మీద చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ, కానీ అందశ్రీ స్మృతివనం ఎందుకు ఇప్పటివరకు దాన్ని పట్టించుకున్న దాఖలా లేదు. పూర్తిగా గడ్డి మొలిచి బొంద చుట్టూ పాములు తిరుగుడు గడ్డి మొలిచి ఇదంతా నాశనం అయిపోతూ ఉందని చెప్పి ఎన్టీఆర్ గారి విగ్రహం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. అది ఎన్టీఆర్ గారి అభిమానులు ఏర్పాటు చేసిన దానికి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఎందుకు హామీ ఇచ్చింది? ప్రభుత్వము ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి, కానీ ఎన్టీఆర్ గారి విగ్రహం ప్రభుత్వం ఏర్పాటు చేయలే. ఓన్లీ ప్రభుత్వం అనుమతి మాత్రం ఇచ్చింది. ఖర్చు అంతా కూడా వాళ్ళు ఎన్టీఆర్ గారి అభిమానులు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నది. తర్వాత ఈ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాదు. మరి ఎందుకు వందల మంది పోలీసులు గస్తీ కాసిరాడా? ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. హైదరాబాద్లో విదేశస్తులతో పాటు పక్క రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, పక్క దేశాల వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. కాబట్టి ఇది మహానగరం, ప్రపంచ నగరాలతో పోటీ పడాలి. కాబట్టి ఆ దిశగా అడుగులేసే క్రమంలో చాలామంది ఇక్కడ సుదీర్ఘకాలం ఉన్నటువంటి వ్యక్తుల విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న క్రమంలో కొంతమంది మనోభావాలు గౌరవించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతారు. రోషే గారి విగ్రహం కూడా పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో సాకల ఐలమ్మ గారి పేరు మీద యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోలేదా? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అన్నాడు తెలంగాణ ఏర్పాటులో వాళ్ళు ప్రధానమంత్రి కూడా సహకరించారు. వారి పేరు మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఓల్డ్ సిటీలో ఫ్లైఓవర్ కూడా వారి పేరు పెట్టుకునే పరిస్థితి. అంటే తెలంగాణకు ఆనాడు సహకరించిన వాళ్ళు కావచ్చు, తెలంగాణలో ఎక్కువ సంవత్సరాలు ఉన్న వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళతో పాటు తెలంగాణ హైదరాబాద్ అనేది ఒక మహానగరం. కాబట్టి ఈ మహానగరంలో అందే రాష్ట్రాల ప్రజలు ఉంటారు. కాబట్టి వాళ్ళు గౌరవించుకునే ప్రయత్నంలో వాళ్ళ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. ఓకేనా, చివరిగా చైర్మన్ పదవి అయితే దక్కింది, కానీ దాని తగ్గట్టు గౌరవం ఉందా కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో గుర్తుపెట్టుకో, చైర్మన్ అయినా ఇంకోటైనా నేను కౌన్సిల్ కావాలని అడిగినా వాళ్ళు కవ్వుని ఇచ్చిర్రు. ఇచ్చిన బాధ్యత నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోవాలి. కవ్వు అయినా కౌన్సిల్ అయినా కాంగ్రెస్ అయినా 3 సీలే. ముందుకు పోయే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీలో పార్టీ పదవికి ఎక్కువ గౌరవం ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పదవుల విషయంలో కూడా మంచి గౌరవం ఉంటుంది. పదవులు అనేది కాంగ్రెస్ పార్టీలో అందరికీ అన్ని వర్గాలకు సమన్వయం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ అన్ని వర్గాలను కాపాడే ప్రయత్నం, కుల సంఘాలకు ప్రత్యేక కార్పొరేషన్లు కావచ్చు, ఫెడరేషన్లకు కార్పొరేషన్లు కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో జనరల్ కార్పొరేషన్లు కావచ్చు, అన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కోసారి అవకాశం ఇస్తాం. దానిలో భాగంగా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. కాబట్టి దీన్ని న్యాయం చేసే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్పొరేషన్ను లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది పశు ఘనాభివృద్ధి సంస్థ, పశు సంపదను పెంచడం, పాడి పరిశ్రమను పెంచడం, పశువును ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నంలో ఈ సంస్థ ముందుకు పోతుంది. ఖచ్చితంగా పశువుని అన్ని రకాలుగా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ అగ్రగామి ఉండే ప్రయత్నంలో ఈ కార్పొరేషన్ పనిచేస్తుంది. మరికొన్ని చైర్మన్ పదవులు రాబోతూ ఉన్నాయి. యువతకు ప్రాధాన్యత ఉండబోతూ ఉందా తెలంగాణ ఉద్యమకారులకు కానీ యువతకు కానీ? ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు చాలామంది. అద్దెంకి దయాకర్ ఎమ్మెల్సీ అయ్యారు, కోదండం గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, తర్వాత నేను కార్పొరేట్ చైర్మన్గా ఉన్నాను. చైర్మన్ లేదు అదే చెప్తే ఎడ్యుకేషన్ కమిషన్గా చారకొండ వెంకటేష్ గారు ఉన్నారు, పీసీ కమిషన్ మెంబర్గా ఎవరు బాలలక్ష్మి గారు ఉన్నారు, ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్గా చారకొండ వెంకటేష్ గారు ఉన్నారు. ఇంకా చాలామందికి పార్టీలలో పదవులు కావచ్చు, రేపు కార్పొరేషన్ కూడా చాలామందికి అవకాశాలు రాబోతున్నాయి. ఖచ్చితంగా ఉద్యమకారుల కోసం కేకే నేతృత్వంలో కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఉద్యమకారులు గుర్తించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆనాడు కేసీఆర్ గారు అమరవీరులకే పూర్తి స్థాయిలో పరిహారం పరిస్థితి 581 మందికి మాత్రం ఇచ్చారు, మిగతా వాళ్ళకి లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కేశవ్ గారి నేతృత్వంలో కమిటీ చేశారు. ఆ కమిటీలో కూడా కోదండరామ్ గారు, అద్దంకి దయాకర్ గారు, రాముల్ నాయక్ గారు, అదే కాకుండా మోతి శోభన్ రెడ్డి గారు, వీళ్ళంతా కమిటీలో సభ్యులుగా ఉండి పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు ఉద్యమంలో ఉన్న వాళ్ళ భాగస్వాములతో సబ్ కమిటీలు కూడా విద్యార్థులు కావచ్చు, టీఎన్జిఓలు, టీజీఓలు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీసు, మెట్రో వర్కర్స్ ఎంప్లాయీసు,
జిహెచ్ఎంసీ ఎంప్లాయీసు, సింగరేణి ఎంప్లాయీసు, విద్యుత్ సంస్థల ఎంప్లాయీసు అందరి కోసం సబ్ కమిటీలు కాన్స్టిట్యూట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులను గుర్తించే ప్రయత్నంలో భాగంగా జర్నలిస్టు సంఘాలను కూడా అలా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి కేశవరావు కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఖచ్చితంగా భవిష్యత్తులో అవన్నీ నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా ఉద్యమకారులు గుర్తించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఉద్యమకారులను పార్టీలకు అతీతంగానే గుర్తిస్తారా లేదంటే పార్టీలు ఏమన్నా? ఇక్కడ ఎలాంటి డౌట్ లేదు, 100% పార్టీలకు అతీతంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఏ పార్టీలు ఉన్నా కూడా ఖచ్చితంగా దానికి నియమ నిబంధనలు చాలా స్ట్రాంగ్గా పెట్టి ఫస్ట్ అమరుల కుటుంబాలు చనిపోయిన వాళ్ళు, రెండోది అంగవైకల్యం ఏర్పడిన వాళ్ళు, మూడో దాంట్లో కేసులై జైలు పోయిన వాళ్ళు, నాలుగోది ఆ ఉద్యమంలో భాగస్వామ్య వాళ్ళు పేపర్ కటింగ్ కావచ్చు, బుక్స్ రూపంలో కావచ్చు, పాటల రూపంలో కావచ్చు, ఇంకా రకరకాల సాహిత్యాన్ని పెంపొందించే వాళ్ళు కానీ వాళ్ళంతా గుర్తించే ప్రయత్నంలో ఆ నాలుగో అంశం కొంత లేట్ అవుతుండొచ్చు కాక మూడైతే త్వరితగతిన అనౌన్స్ చేయాలని చెప్పేసి కేశవరావు కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగా సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఇప్పటికే అమరుల కుటుంబాలు కావచ్చు, తర్వాత ఉద్యమంలో వికలాంగులుగా మారిన కుటుంబాలు కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ నేతలతో కావచ్చు, తర్వాత నిన్న సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ వాళ్ళతో కూడా అయింది. అదేవిధంగా మిగతా ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన తర్వాత పూర్తి స్థాయి రిపోర్టు కేసీఆర్ కమిటీ ఇచ్చిన తర్వాత 3 మాత్రం త్వరితగతిన అనౌన్స్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూస్తారు కదా, ఇవి విశేషాలు. చూస్తున్నాను ప్లస్ టీవీ. థ్యాంక్ యూ.